ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. మీరు మీ ఇంట్లో పూజ ఎలా జరుపుకున్నారు? నేనైతే చాలా బాగా జరుపుకున్నాను. ఎంతమందికి ఈ ఫెస్టివల్ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. ఎందుకంటే ఎంత ఎంజాయ్ చేయొచ్చో కదా. డీజేస్, సాంగ్స్, మన మూడ్, మన స్వింగ్ అనేది మొత్తం చేంజ్ అయిపోతూ ఉంటుంది డే బై డే. అసలు 9 days పెట్టేవాళ్ళు ఉంటారు, 11 days పెట్టేవాళ్ళు ఉంటారు కదా. అసలు 9 days 11 days చాలా ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే మా ఇంట్లో బుజ్జి వినాయకుడిని పెట్టాను. అండ్ నందిగాం మొత్తం తిరిగేసి వచ్చేసాను అనమాట. ఈవినింగ్ నందిగాంలో చాలా పెద్ద వినాయకుడిని పెట్టారనమాట. నేనైతే ఫస్ట్ టైం ఇంత హైట్ని కానీ డెకరేషన్ మాత్రం సూపర్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత బాగుందో. ఎంతమంది దేవుడి దగ్గర ప్రసాదాల కోసం వెళ్తారు? నేను మాత్రం అందుకే వెళ్తాను అనుకోండి. కానీ కొంచెం చూడటానికి కూడా వెళ్తాను. ప్రసాదాలు లేకపోతే ఎలా చెప్పండి? ప్రసాదాల కోసమే బ్రతికే వాళ్ళు కూడా ఉంటారనమాట. నాలాగా ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. మా ఇంట్లో డెకరేషన్ ఏదో చిన్న సింపుల్గా నాకు వచ్చినట్టు, మా ఆయనకు వచ్చినట్టు అయితే చేసుకున్నాము. నిజంగా పూజ అయితే చాలా బాగా జరిగింది. వాళ్ళ అమ్మాయి కూడా నాకు బాగా హెల్ప్ చేసింది. పూజ కోసం పిల్లలు కూర్చున్నారనమాట. ప్రసాదాలు మాత్రం నాకు వచ్చినట్టు నేను ఏదో చేశానులే, కానీ నేనంత ఆర్టిస్ట్ కాదు కదా. దేంట్లో కూడా కుకింగ్లో కాదు, దేంట్లో కాదులే. కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసేస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు కదా. సరే ఉంటాను, బాయ్.